అందరికీ నమస్కారం. దేశంలో ఘోర విషాదం. 160 మంది బాలికలు కన్నుమూత. అసలు ఏం జరిగింది? ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంటన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే పశ్చిమ ఆసియాలోని మృత్యుఘోష వింటోంది. అయితే యుద్ధం పేరుతోని కొనసాగుతున్న మారణ కాండలోనైతే చిగురుటాకు వంటి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే ఒక బాలికల పాఠశాల పైన అదే దాన్ని లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడి మానవత్వాన్నయితే అయితే ఆ వైమానిక దాడి వల్ల అక్కడ చనిపోయిన పిల్లలేంటి వాళ్ళందరిని చూస్తుంటే మానవత్వాన్ని నిలువున దహించి వేసిందని చెప్పుకోవచ్చు. చదువుకోవాల్సిన పుస్తకాలు, అలాగే పిల్లలు ఆ సంచులన్నీ చూస్తుంటే పాఠశాల ప్రాంగణంలోని చిందరవందరగా అయితే పడిపోయి ఉన్నాయి. శిథిరాల కింద ఉన్న చినుక్కుపోయిన చిన్నారులు కలలైతే ఎలా కాలిబూడిదయ్యాయో మౌనంగా సాక్ష్యం చెప్తున్నాయి అవన్నీ చూస్తుంటే. గాజా నుండి మినాబ్ వరకు అమాయకుల్ని ఘాతకంగా అత్యంత కరాతకంగాను హత్య చేశారు అంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఎక్స్‌లో పోస్ట్ కింద చేశారనమాట. ఇప్పుడు ప్రపంచాన్ని ఈ పోస్టు కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లోనైతే భాగంగా మినాబ్ నగరంలోని ఒక బాలికల పాఠశాల పైన బాంబులైతే కురిపించేశారు. ఈ దాడిలోని సుమారుగా 160 మందికి పైగా విద్యార్థులు మరణించారు. వారి శరీరాలైతే తునాతునకలైపోయాయి. చదువుల తల్లి నిలయమై కాస్త క్షణాల్లోని మాంసపు ముద్దలా అలా రక్తపు మడుగులో నిండిపోయిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు నేను చూపించిన ఈ ఫోటోలు అయితే తెల్లటి శుద్ధతో గీసిన ఆ దీర్ఘ చతురస్రాలు కేవలం ఖననం చేసే ప్లాట్లు కావు. అవి ఆరిపోయిన 160 మంది దీపాలకు నివాళులు. ఇది ఇజ్రాయిల్ వాగ్దానం చేసిన రక్షణ నిజరూపం అంటూ అగర్చి వేదన అయితే వ్యక్తం చేశారు ఈ పోస్ట్‌లోని. మీరు ఆ పోస్ట్‌ని కూడా చూడొచ్చు. అయితే ఈ దేశాల మధ్యన జరిగిన యుద్ధాలలోని ఈ పసిపిల్లల్ని చంపేయడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? దీని గురించి మీ అభిప్రాయం అనేంటో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.